హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి అయితే సాటర్డే మార్నింగ్ లాగు. మార్నింగ్ లేవగానే అయితే పిల్లలకి స్కూల్కి వెళ్తారు కదా అనేసి అయితే పాలు పెట్టేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి, రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను. నా వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో ఏ విధంగా ఉంది ఏందనేసి కూడా కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారండి, లైక్స్ ఇవ్వట్లేదు. ప్లీజ్ అండి, మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తాయి నాది. అలాగే వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఇక ఒక సైడ్ అయితే పిల్లల కోసం అనేసి హీట్ వాటర్ పెట్టేసాను. హీట్ వాటర్ పెట్టేసి పాలు పెట్టేసిన తర్వాత వచ్చేసి బెడ్షీట్స్ అయితే మర్చేస్తున్నాను నేను. మాకు అన్నయ్య లేచిండు, నేను లేస్తే నాతో పాటుగానే లేచిండు. ఇక లేస్తే మా ఆయన నైట్ డ్యూటీ వేయించిండు కదా, ఇక కాళ్ళ మీద అయితే వేసుకున్నాడు. ఇక వేసుకుంటే కొద్దిసేపు పడుకున్నాడు. నేను ఈలోపు చెద్దర్లు బెడ్షీట్స్ తీసేద్దామనేసి అయితే తీస్తున్నాను. ఇక తీసిన తర్వాత హీటర్ పెట్టేయాలి పిల్లలకి. హీటర్ పెట్టేస్తే మళ్ళీ అటు ఇటు తిరుగుతారు. ఇక కొంచెం భయం, ఇంక అందుకోసం అనేసి హీటర్ పెట్టేసిన తర్వాత మంచం అయితే అడ్డేస్తాను. మా చిన్నమ్మ మెత్త వేసేసరికి మా చిన్నమ్మ మీద పడ్డది. ఇక అది లేచింది, మళ్ళీ నిండా చెద్దరు కప్పుకొని పడుకున్నది. ఇక్కడైతే హీటర్ పెట్టేస్తాను. ఇంతకుముందు మేమున్న రూమ్లో అయితే మంచిగా బాత్రూంలో ఉండే హీటర్కి ఆప్షన్, అక్కడ పెట్టేసి డోర్ పెట్టేసి ఏదే టెన్షన్ ఉండకపోయేది. ఇక్కడ ఆప్షన్ లేదు, పెట్టుకుంటే హాల్లో పెట్టాలి, లేకుంటే ఇక్కడ బెడ్రూమ్లో పెట్టుకోవాలి. ఇక మళ్ళీ ఇక్కడ పెట్టేసి మంచం అడ్డు పెట్టేస్తే అయిపోతుంది. పిల్లలు అటు ఇటు తిరుగుతారు కదా, భయం అనేసి ఈ విధంగా అయితే హీటర్ పెట్టిన తర్వాత దాని పక్కన అయితే అడ్డుకి మంచం పెట్టేస్తాను. ఇక తర్వాత అయితే పిల్లల్ని లేపుతున్నాను. హీటర్ పెట్టేసి వచ్చి అయితే లేపుతున్నాను. బాగా చలిగా ఉంది కదా పాప, మనమే లేవలేకపోతున్నాము. వాళ్ళు ఏం లేస్తారు అంత పొద్దుగా లేవాలంటే, లేవలేరు కదా. ఇక అప్పటికి ఎంతసేపు బ్రష్లు తీసుకొచ్చి ఇస్తే అప్పటికి లేచి కూర్చుంటారు. మామూలుగా లేపితే లేవరు. హీటర్ పెట్టేసిన తర్వాత బ్రష్లు అయితే తీసుకొచ్చి ఇచ్చినాయి ఇక వాళ్ళకి, అప్పుడు లేస్తారు బ్రష్లు ఇస్తే. ఇంకా మా చిన్న లేచి కూర్చుంది, నిద్రపోతుంది కూర్చొని. కొంచెం కలిసి వచ్చేసరికి లేచింది. మళ్ళీ మా పెద్దమ్మలు ఏమంటే లేవట్లేదు, చెద్దరు కప్పుకుని అట్లనే పడుకుంటుంది. ఇక చెద్దరంతా తీసేసిన తర్వాత అయితే ఇక లేచింది ఆమె. లేవాలంటే చలికి లేవలేకపోతున్నాం అసలు. వాళ్ళకు కూడా జర చలి పెడుతుంటుంది పొద్దుగాలనే స్నానాలంటే ఎట్లుంటుంది. ఇక మా కన్నయ్య ఏడుస్తుంటే ఇక ఆయననైతే కాళ్ళ మీద వేసుకొని ఈ విధంగా అయితే పడుకోబెడుతుండే. బాగా అలవాటు మా కన్నయ్యకి అట్లా పడుకోవడము, కాళ్ళ మీద పడుకోవడము. ఇక ఆయనను కూడా కొంచెం ఇలా స్నానాలు చేసేసరికి లేస్తాడు. లేస్తే తర్వాత బ్రష్ చేయించి స్నానం పోస్తే ఆయన కూడా స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇవాళ లేపేసి బ్రష్లు ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు టిఫిన్ అయితే ఉత్తప్పం చేశాను నేను. దోశ పిండి కొంచెమే ఉండే, మొన్న 2 days చేసినా కదా, కొంచెమే ఉండే. దోశ చేద్దామన్నా ఎవరికి సరిపోదు, గుంట పొంగనాలు చేద్దామన్నా సరిపోవు అనేసి అయితే ఉత్తప్పం అన్న చేద్దామనేసి ఇక చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకరోజు అయితే ఏం చేయాలో అర్థం కాక అట్లనే పెట్టేశాను ఫ్రిడ్జ్లో. ఇక నెక్స్ట్ డే అయితే మళ్ళీ చేస్తున్నాను. ఉంటా అంటే ఖరాబ్ అయిపోతుంది కదా పిండి అనేసి అయితే ఉత్తప్పం చేద్దామనేసి ఇక చట్నీ కొంచెం చేసేసి పెడితే పిల్లలు తింటారు. మేము ఏదో ఒకటి వేసుకుంటాం, పిల్లలు స్కూల్ పోతారు కదా, వాళ్ళకైనా సరిపోతాయి అనేసి అయితే ఉత్తప్పం చేసేసాను. ఇక పాలైతే కొంచెం వేడైతే ఇక అటు సైడ్ చిన్న పొయ్యి మీద పెట్టేసి ఇటు సైడ్ ఉత్తప్పం చేద్దామనేసి అయితే ప్యాన్ పెట్టేశాను నేను. ఇక ఫస్ట్ టైం చూసిన వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తుంటాను నేను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా అందరూ చూడట్లేరు. ప్లీజ్ అండి, రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను, కొంచెం అందరు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎలా ఉన్నది కామెంట్ కూడా చేయండి. ఇక ప్యాన్ అయితే ఒకసారి నీట్గా తుడిచేసి ఒక్క స్పూన్ అయితే వేస్తాను. మరీ మందం ఏమీ వేయలేదు, కొంచెం పలచగానే అయితే ఉత్తప్పం వేసాను. మందం ఉన్న పిల్లలు తిన్నారు అనేసి కొంచెం పలచగానే అయితే వేసాను. ఇక వాళ్ళకి ఏమీ వేయలేదు, ఓన్లీ ప్లెయిన్గా దోశ పిండి ఎట్లుంటుంది అట్లనే వేసాను. ఇవైతే తినిపోయారు. పెద్ద ఆమె తిన్నది, చిన్న ఆమె మా కన్నయ్య ఒక్కొక్కటే తిన్నారు. ఇంకా పెద్ద ఆమె అయితే ఒక 2-3 తిన్నది.
3 తినేసి అయితే ఆమె వెళ్ళింది. వీళ్ళిద్దరు పాలు తాగుతారు కాబట్టి జర తక్కువ తింటారు. ఆమె పాలు తాగదు, ఏమైనా టిఫినే తినేసి వెళ్తుంది కాబట్టి కొంచెం మంచిగా తింటుంది. ఆమె టిఫిన్ వీళ్ళు కొంచెం తక్కువ తింటారు, పాలు తాగేసి వెళ్తారు ఇద్దరు. మంచిగా వచ్చినాయండి ఉత్తప్పంలు మాత్రం. ఎంతమంది ఈ విధంగా దోశపిండి మిగిలితే ఎన్ని రకాల వెరైటీస్ చేస్తారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక కాలింది ఒక పక్క కలగం తీసేసి హాట్ బాక్స్లో అయితే పెట్టేశాను. ఇక పిల్లలు స్నానాలు చేసేసరికి చల్లగా అవుతాయి కదా, దాంట్లో పెట్టి మూత పెట్టేసి ఇక వేడిగా ఉంటాయి అనేసి అయితే ఇక ఆ విధంగా అయితే పెట్టేశాను. స్నానాలు చేసేసరికి అయితే వేడిగా ఉన్నాయి, మంచిగా తినేసి అయితే వెళ్ళిరు వేడిగా. ఇక ఆయిల్ కూడా ఏం పట్టదు, కొంచెమే పడుతుంది దీనికి ఉత్తప్పంకి. ఇంకా దోశ కన్నా కొంచెం ఎక్కువ పడుతుంది, కానీ ఆయిల్ ఉత్తప్పంకి కొంచెం తక్కువనే పడుతుంది ఆయిల్. ఒక సైడ్ అవి ఉత్తప్పంలో అయితే ఉంటాయి, ఇంకో సైడ్ అయితే చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. ఆ లోపు అవి చల్లారినాయి, చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక కొన్ని పల్లీలు పచ్చిమిర్చి రెగ్యులర్గా వేసుకునేవి అయితే వేసాను. పుట్నాలు, జీలకర్ర, కరివేపాకు వేయలేదు, కరివేపాకు లేదు, లేకుంటే కరివేపాకు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కాకపోతే కరివేపాకు మొన్న సండే మార్కెట్లో దేలో ఉన్నది అనేసి అది కూడా ఖరాబ్ అయిపోయింది, అంతా రాలిపోతుంది. అది నాకు నచ్చదు అట్లుంటే. ఇంకా వేయలేదు కరివేపాకు అయితే. ఎల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ వేసి అయితే చేశాను ఇక చట్నీ. ఇక్కడైతే మిక్సీ పట్టేసుకుంటూనే ఆ లోపు ఇక మా కన్నయ్య లేచి వచ్చిండే, ఎత్తుకో అని అంటుండే. పక్క వాళ్ళకి టైం అవుతుంది, నేనేమో ఎత్తుకో అని అంటుండే. ఇక కొద్దిసేపు ఏడుస్తాడు, ఇక అట్లనే వదిలేసేసి అప్పుడు ఎక్కుకుంటాడు. ఎత్తుకున్నాను అనుకో, మళ్ళీ ఎత్తుకున్నది అనుకో ఒక్కోడు. అందుకోసం ఏడుస్తుంటే కూడా అట్లనే వదిలేస్తాను నేను. ఇక వదిలేస్తే సపరేట్గా పోయి మళ్ళీ ఆడుకుంటాడు. ఈ లోపు అయితే ఇక చట్నీ చేసేసరికి ఉత్తప్పం కూడా చేయడం అయిపోయింది. ఇక అయిపోగానే ఇక చట్నీ పోపు చేద్దామనేసి అయితే కడాయి అయితే పెట్టేశాను ఇక చట్నీ పోపు చేయడానికి. ఇక అవి 10 అయినాయి ఉత్తప్పంలో. ఇక పిల్లలు మంచి 2 తినేసారు. చిన్నోళ్ళు ఇద్దరు చెరొక్కటి తిన్నారు, పెద్ద 3 తిన్నది. ఇంకొక 5 ఉంటే మేము ఇద్దరం కలిసి అయితే అవి తినేసాము. ఒకరోజు టిఫిన్కి అయితే అయిపోయింది. ఇక పోపు దినుసులు వేసుకొని అయితే పోపు చేసుకుంటున్నాను. ఏమైనాండి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసి అయితే పోపు చేస్తాను నేను. ఏమో పెద్ద పాప అయితే ప్రెస్ చేస్తుంది, అటు ఇటు తిరుగుతుంది. ఇక ముఖం కడగని చెప్తే గ్యాస్ ఆఫ్ చేసి అయితే చట్నీ అందులో అయితే వేసుకుంటాను. పుట్నాలు వేసినాం కాబట్టి గ్యాస్ ఆన్లో పెట్టేస్తే అది గట్టిగా అయిపోతుంది. అందుకోసం మనం గ్యాస్ ఆఫ్ చేసి అయితే ఆ చట్నీ అయితే అందులో వేసుకుంటాను. ఇక నేనైతే 7:30 లోపు ఇదంతా కంప్లీట్ అయిపోతే ఇక నేనైతే అప్పుడు పిల్లలకి స్నానాలు చేయించడానికి అయితే వెళ్తాను. రోజు ఒకే టైం, నాకు 7:30 వరకు టిఫిన్ కంప్లీట్ అయిపోతే 7:30కి అయితే పిల్లలకి స్నానాలు చేపిస్తాను. రెగ్యులర్గా ఇదే టైం అయితే ఫాలో అవుతాను నేను. పాలు కూడా వేడైనాయి అటు సైడ్. ఇక్కడ చట్నీ అయింది, ఉత్తప్పం లోడ్ అయినాయి. ఇక పాలు కూడా వేడి చేసి పెట్టాను. వాటర్ కూడా కొంచెం చల్లగా అవుతుంది, కొంచెం గోరువెచ్చగా అయినాక ఇక పిల్లలకైతే బాటిల్స్లలో వస్తా అనేసి అయితే ఇంకా బాటిల్లో ఏం నింపలేదు. ఈలోపు ఇక గ్యాస్ మీద పడ్డది ఆయిల్ కూడా ఉంటుంది కదా, చెల్లింది, అదంతా అయితే క్లీన్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు గ్యాస్ క్లీన్ చేసుకుంటే నీట్గా అవుతుంది. నేనైతే ఈ విధంగానే వేసుకుంటాను. ఎంతమంది ఈ విధంగా వేసుకుంటారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడ్డానికి కూడా నీట్గా అవుపిస్తుంది మంచిగా. అలాగే సాటర్డే కదా, సాటర్డే నైట్ అయితే ఎట్లా గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటాను, ఖచ్చితంగా కడుగుతాను గ్యాస్. సాటర్డే నైట్ కడిగి సండే పూజ చేసుకుంటాం కాబట్టి నైట్ అయితే ఖచ్చితంగా కడుక్కుంటాను. ఇక పిల్లలకి స్నానాలు వస్తే చిన్నామకి మా అన్నయ్యకి ఇద్దరికైతే వేసి ఇచ్చాను. పెద్దామకైతే జుట్లు కూడా వేసిన తర్వాత ఈలోపు వీళ్ళిద్దరు తింటారు. వీళ్ళని రెడీ చేయొచ్చు. ఇక మళ్ళీ ఆ తర్వాత అయితే ఆమె రెడీ అవుతుంది అనేసి అయితే ముందు ఆమెకు జుట్టేస్తాను, వాళ్ళిద్దరికి తినడానికి అయితే పెడతాను. ఈమెను రెడీ అయ్యేసరికి వాళ్ళిద్దరు తింటారు. రెడీ చేసిన తర్వాత ఇక వాళ్ళకైతే పాలు పోస్తున్నాను నేను. ఇక్కడ పెద్దామని అడిగితే పాలు తాగనన్నది. ఇక చిన్న అమ్మకి కన్నయ్యకి అయితే ఇద్దరికి పాలు పోస్తున్నాను. వాళ్ళిద్దరు కొన్ని తాగేసి అయితే పాలు తాగేసి వెళ్తారు. మా ఆయన పడుకున్నాడు, నైట్ డ్యూటీ వేయించిండు కదా, ఇక ఆయన అయితే పడుకున్నాడు. టైం అయిన తర్వాత లేపితే ఇక లేచి పిల్లల్ని అయితే తీసుకొని స్కూల్కి వెళ్తాడు. ఇక పాలైతే చల్లార పోస్తున్నాను. మార్నింగ్ హడావుడి ఉంటుంది.
వాళ్ళు స్కూల్కి వెళ్ళేంత వరకు బాటిల్స్ కూడా ఏం నింపలేదు కానీ బాటిల్స్ నింపడానికి అయితే వాటర్ కూడా కొంచెం చల్లగా అయిపోయినాయి, గోరువెచ్చగా ఉన్నాయి. ఇక బాటిల్స్ నింపేద్దామనేసి అయితే బాటిల్స్ కడిగి వాటర్ అయితే నింపేస్తున్నాను. ప్లీజ్ అండి, మేము న్యాచురల్గా ఎలా ఉంటామో మా ముగ్గురు పిల్లలతోటి మేము ఏ విధంగా ఉంటాము అనేది వీడియోస్ తీసి పెడుతుంటాము. ప్లీజ్ అండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ కూడా ఉంటే చెప్పండి, ఇంప్రూవ్ కూడా చేసుకుంటాను వీడియోలల్లో. ఇక బాటిల్స్ నింపిన తర్వాత అయితే వాళ్ళకి పాలు వస్తే పాలు తాగుతున్నారు. ఇక్కడైతే ఇక బ్రేక్ఫాస్ట్ కదా, మళ్ళీ 10 o'clockకి స్కూల్లో తింటారు కదా వాళ్ళు. అప్పుడు తినడానికి అయితే యాపిల్ కట్ చేసి అయితే పెడుతున్నాను. ఇక ముగ్గురికి కలిపి అయితే 2 యాపిల్ పెట్టాను. ఇంటి దగ్గర పాలు తాగేసి టిఫిన్ చేసి వెళ్ళిపోతారు కదా, మళ్ళీ 10 o'clock అయితే ఇక యాపిల్స్ తింటారు. ఇక టిఫిన్స్ ఉంటే ఇక కొంచెం ఎక్కువ టిఫిన్ ఉంటే అదే పెట్టి పంపిస్తాను. ఇక సరిపోయినాయి అయినా వస్తున్నారు, యాపిల్స్ ఉన్నాయి కదా యాపిల్స్ పెట్టమంటే ఇక ముగ్గురికి అయితే కట్ చేసి 2 యాపిల్ కట్ చేసి అయితే ముగ్గురికి అయితే పెట్టేశాను. ప్లీజ్ అండి కొంచెం నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎంతమందికి మార్నింగ్ ఎంత హడావుడి, అందరికీ ఇలాగానే ఉంటుంది. మీరు ఏ విధంగా చేసుకుంటారు ఏందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు. మా పిల్లలకైతే నేనైతే ఈ విధంగా చేస్తాను. వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టడం ఇక ఫ్రూట్స్ పెట్టడం అయితే అయిపోయింది. ముగ్గురికి 3 స్నాక్స్ డబ్బాలలో అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత అయితే చూడండి, వాళ్ళు ఫోన్ ఉంటే మాకు అన్నయ్య లేచిండంటే స్నానం పోసిన కానుండి రెడీ చేసేంతవరకు ఫోనే చూస్తుంటాడు. చూసుకుంటూ వాళ్ళు చూడండి, వాళ్ళ పక్కన తిప్పరు. ఒక ఆమె నిలబడి తింటుంది, ఆయన ఎటు కదులుతుంది అటు కదులుతుంది. ఇంకొక ఆమె ఫోన్ ఉంటే ఇదే బాధ వీళ్ళతోటి. ముగ్గురు ఇక్కడైతే రెడీ అయితే ఇక వెళ్ళిపోతారు. పాలు తాగిరు, పెద్ద ఆమె టిఫిన్ చేసింది. ముగ్గురు అయితే రెడీ అయ్యారు. మా ఆయన కూడా లేచిండు. ఈ పిల్లల్ని తీసుకొని అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయిండు. ఈ రోజుకైతే వీడియో అంతే. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.